హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కూడా నాకు తోటి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరైతే బాగుండాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే క్యారెట్తో చపాతీ. దీని ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక 4-5 క్యారెట్లు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న ముక్కల్ని ఆ మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇది చపాతీ మా పాప కోసం చేస్తున్నాను. సో దానికోసం అయితే కొంచెం జీరా అయితే యాడ్ చేశాను. ఎందుకంటే ఈజీగా డైజెస్ట్ కావడానికి మీరు కూడా యాడ్ చేయండి. ఎవరికైనా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. జీలకర్ర చాలా మంచిదే. దీన్ని అయితే మంచిగా పేస్ట్ లాగా గ్రైండ్ అయితే చేస్తున్నాను. ఇది కొంచెం వాటర్ అయితే వేయాలి. క్యారెట్లో కొంచెం వాటర్ వస్తుంది, అది సరిపోదన్నమాట. కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకొని చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు అయితే గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో అయితే నేను ఒక 2 కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను. ఇదైతే ప్యూర్ గోధుమ పిండి అండి. ఇంట్లో గోధుమలు కొనుక్కొచ్చినవి పట్టించుకొని చేసింది. ఇవైతే మంచి హెల్దీ. దీంట్లోకి నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. దీంట్లో ఇంకా మిక్సీ పట్టిన క్యారెట్ తురుము అయితే యాడ్ చేసుకోవాలి. ఆ క్యారెట్ తురుము అయితే యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా చపాతీ పిండిలాగా అయితే మంచిగా విసుక్కోవాలి. ఆ పిండి క్యారెట్ తురుము మంచిగా కలిసేలాగా. నేనైతే క్యారెట్ తురుములో కొంచెం వాటర్ ఎక్కువ వేసినట్టున్నా, పిండి అయితే లూజ్ అయిపోయింది. సో నేనైతే కొంచెం ఇంకా ఎక్స్ట్రా పిండి అయితే యాడ్ చేసుకొని ఇట్లా పిండి అయితే విసుక్కున్నాను. ఇది ఎలా అంటే మంచిగా చపాతీ పిండిలానే అయితే విసుక్కోవాలి. అట్లయితే బాగా వస్తాయి. కొంచెం పిండి లూజ్ అయినా ఇవైతే చేసేటప్పుడు అంతా ఇరిగిపోతాయి అన్నమాట, అంత బాగా రావు. కొంచెం అయితే ఆయిల్ వేసుకోండి. పిండి చేతులకు అంటుకుంటుందంటే నేనైతే ఏం వేసుకోలేదు. ఆయిల్ అయితే నేను ఏం వేసుకోలేదు, ఆప్షనల్. ఇంకా ఆయిల్ అయితే వేసుకోవచ్చు. నార్మల్గా చపాతీ పిండి విసికినట్టే సేమ్. దీంట్లో అయితే ఏమి ఉండదు. ఈ సాఫ్ట్గా అయితే విసుక్కున్న తర్వాత ఒక 1/2 అవర్ సేపు అయితే పక్కకు పెట్టాలి. ఎందుకంటే చపాతీలు అయితే మంచిగా సాఫ్ట్గా వస్తాయి. ఇవి ఏ పిండికైనా, ఈ క్యారెట్ చపాతీకి ఒకటే దానికి కాదు, దేనికైనా మంచిగా రావాలంటే పక్కకు 1/2 అవర్ సేపు పెడితే అయితే మంచిగా వస్తాయి. ఇదైతే కొంచెం జాగ్రత్తగా చేయాలి, మళ్ళీ పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నేనైతే స్లోగా చేస్తున్నా. మొత్తానికైతే నా చపాతీ అయితే ఇలా వచ్చింది. నెక్స్ట్ గ్యాస్ వెలిగించి దానిపైన అయితే పేలం పెట్టుకున్నా. పేలం వేడెక్కాక ఇదైతే డైరెక్ట్ వేసాను. ఆయిల్కి ఏం అప్లై చేయలేదు. దానిపైన అయితే మంచి రావడానికి పైన అయితే ఆయిల్ అప్లై చేస్తున్నాను. మంచి ఆయిల్ అప్లై చేసి మొత్తం స్ప్రెడ్ చేసి అటు ఇటు మంచిగా కాల్చుకోవాలి. ఎంత మంచిగా కాల్చుకుంటేనే అంత టేస్ట్ బాగుంటుంది. మిగతా అవన్నీ కూడా ఇలానే కాల్చుకోవాలి. ఈ చపాతీస్ అయితే మంచి హెల్దీ అండి. వెయిట్ లాస్ వాళ్ళు కూడా నార్మల్ చపాతీ తినే బదులు ఇట్లా క్యారెట్ యాడ్ చేసుకొని తింటే ఇంకా హెల్దీ, మంచిగా ఉంటుంది. అసలు ఆకలి కూడా కాదు, మంచిగా అనిపిస్తుంది. ఇవైతే ఒకసారి ట్రై చేయకపోతే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది పెద్ద ప్రాసెస్ ఏం ఉండదు, నార్మల్ ప్రాసెస్. ఇంకా ఇందులో క్యారెట్ మిక్సీ పట్టి కాకుండా తురిమి కూడా వేసుకోవచ్చు. ఆ తురిమి ఎందుకు వేయలేదని అంటే కొంచెం మందం వస్తాయి. సో నేనైతే అలా వేయలేదు, ఆప్షనల్. అట్లా వేసుకుంటే ఇంకా బాగుంటాయి, ఎందుకంటే పండ్లకి టేస్ట్ దొరుకుతుంది కదా. ఇలా అయితేనేమో దాంట్లోనే కలిసిపోతుంది. అలా అయితే కొంచెం మందం వస్తుంది అంతే. ఎక్కువసేపు కాల్చుకోవాలి. ఎలా అయినా వేసుకోవచ్చు. ఈ చపాతీస్ అయితే మంచి హెల్తీ, మంచిగా అయితే ఉంటాయి. టేస్ట్, హెల్తీకి హెల్తీ అండి. చాలా బాగుంటాయి. నాకైతే మంచిగా నచ్చినాయి. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన. ఇది పిల్లలకి స్నాక్ బాక్స్లకు కూడా పెట్టవచ్చు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. నేనైతే దీనికి దోసకాయ కర్రీ పేరప్ చేసుకొని అయితే తింటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.